సాటి సభ్యులందరికీ మా కృతజ్ఞతలు. మా ఇద్దరు ఉన్న ఒక పేదరాన్ని ఆదుకున్నట్టు మీకు మా కృతజ్ఞతలు. కానీ ఆవిడకి మీరు ఎంత సాయం చేసినా అది ఎంతో కృతజ్ఞత. ఒక రోజు కూడా ఆవిడ భోజనం చేసింది మాకు తెలియదు, కానీ మేము చేస్తున్నాం సాయం. ఎలా అంటే ఏదో ఒక రోజు 2 రోజులు కొంచెం కూర నారేస్తాం, కానీ రోజు ఆవిడ ఆకలి మేము చూడలేం కదా. మీరు ఎక్కడున్నారో తెలియదు కానీ ఆ స్వీటీ వారు ఆ మేడం గారు ఎవరో మనకు తెలియదు, కానీ ఆవిడ మా పక్కన ఆవిడ ఫోన్ చేశారంటే మీరు అందరూ ఇలా వచ్చారు. కానీ చాలా సంతోషంగా ఉంది. ఇలా వచ్చి ఆవిడకి 2 నెలలు ఆకలి తీర్చారంటే అది ఎంతో నాకు రావట్లేదు మాటలు. కానీ మేము చేయలేము ఇలా ఇంత సేవ. ఏదో 10-20 అంటే ఇస్తాం, కానీ ఇలాగా అంటే ఎలా అవుతుంది? ఒక 5,000-6,000 అవ్వచ్చు. అంత సాయం చేయలేకపోయాం. ఇంతమంది ఉన్నాం కానీ మేము ఇదిలో. కానీ మీరు ఎక్కడున్నారో తెలియదు. గుడ్ ఫ్రెండ్ చారిటీ మా కృతజ్ఞతలు. మీరు ప్రతి ఒక్కరికి కూడా ఇలా హెల్ప్ చేయాలని నా ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ అమ్మా. మేము చేసేదే ప్రతి నెల కూడా ఇలా 2-3 కుటుంబాలకి ఇదే రకంగా ఇస్తామమ్మా. మేము చేస్తామండి. ఎప్పుడన్నా కూరని ఎప్పుడన్నా వస్తుంది. కొడుకులు రోజు తెస్తారండి. ఆవిడ చేతికి రావు. ఆవిడ తిన్నది కూడా ఆవిడ కొడుకు కోసం వండుకు వస్తుంది. ఆ తెచ్చిన కాల పడుతుంది. ఆవిడ కూడా తిన్నవాడండి. అది చాలా బాగా మేము 2 సార్లు గారు కేసు కూడా పెట్టామండి అబ్బాయి మీద. మా నాన్నగారు మా ఆయన మళ్ళీ ఆ కొడుకుల కోసం బెంగెట్టి మంచమే పడింది. ఈ వయసులో కూడా తిట్టేవి ఇంకా మేము ఊరుకున్నామండి. కేసులు పెట్టి వచ్చేసారు. రోజు దెబ్బలు తింటుందండి. రోజు లేదు దెబ్బలు తింటున్నారు. మనకేమీ లేదు. కానీ మీరు ఎక్కడున్నా తెలియదు, కానీ ఇలా మీరు ఇలా చాలా మందికి ఇలా ఆకలి తీర్చి 2 నెలలే కాదు ఇంకా ఎక్కువ కాలం తీర్చి మీరు ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలని